మొత్తానికి మన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లి మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ అయింది. అయితే ఈ మూవీ కంప్లీట్ అవ్వడానికి మన పవన్ కళ్యాణ్ గారు అలాగే ఈ మూవీ టీం ఎంత కష్టపడ్డారో తెలుసా? ఇక విషయానికి వస్తే 2021లో అనమాట ఈ మూవీ నుండి ఒక గ్లిమ్ వీడియో అయితే వచ్చింది. అది అప్పుడే హల్చల్ చేసింది. ఆ మూవీకి అనమాట అప్పుడు బాగా హైప్ అయితే ఉంది. అయితే ఈ మూవీ అనమాట కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ అయింది. దాదాపు 13 సార్లు అయితే పోస్ట్ పోన్ అయింది. 2025లో అనమాట ఈ మూవీ అయితే రిలీజ్ అవ్వబోతుంది. అయితే ఈ మూవీ షూటింగ్ లేట్ అవ్వడానికి ఒక రకంగా మన పవన్ కళ్యాణ్ గారు కూడా కారణమే. ఎందుకంటే ఆయన రాజకీయాల్లో అయితే వెళ్ళిపోయారు జనాల కోసం. దాని కారణంగా ఆయనైతే ఒప్పుకున్నారు. కాకపోతే రావాల్సిన పరిస్థితి అయితే అప్పుడైతే లేదు. దాని కారణంగా ఈ మూవీ డైరెక్టర్ కూడా సైడ్ అయిపోయారు. ఇప్పుడు అనమాట డైరెక్టర్ గోపికృష్ణ గారు అయితే ఉన్నారు ఈ మూవీకి. టీం చాలా కష్టపడతారని ఈ మూవీకి ప్రొడ్యూసర్ అనమాట బీభత్సం లాస్ వస్తుందనమాట మన పవర్ స్టార్ పవన్ గారు ఇప్పుడైతే డిప్యూటీ సీఎం ఆయన పర్సన్ అనమాట రోజుకు 2 గంటల సేపు అయితే కేటాయిస్తున్నారు ఈ మూవీకి. పవన్ కళ్యాణ్ గారు అనమాట ఈ మూవీకి రోజు ఇవ్వచ్చు, రోజు రావచ్చు, కానీ డిప్యూటీ సీఎం ఆయన కారణంగా అనమాట ఆయన జనాలకి చాలా చేయాలి, ఎంత చేసినా సరే చాలా తక్కువ అని క్లియర్ గా చెప్పొచ్చు. దానివల్ల మన పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీకి అనమాట రోజుకు 2 గంటలు అయితే ఇచ్చారు. ఆ 2 గంటలు కూడా ఈ మూవీ టీం అనమాట చాలా బాగా వాడుకున్నారు అని క్లియర్ గా చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ గారు అనమాట ఒక రేంజ్ లో అయితే చూపిస్తున్నారు ఈ మూవీలో. ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అయిన మూవీకి అనమాట ఏమాత్రం హైప్ ఉండదు. కానీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉండడం కారణంగా ఈ మూవీకి అనమాట బీభత్సంగా టికెట్స్ అయితే చూడగలుగుతున్నాయి. అదే కాకుండా నైజాంలో అనమాట ఈ మూవీ భారీ బిజినెస్ చేసింది. ఏపీఆర్ తెలంగాణలో అనమాట ఈ మూవీ 120 కోట్ల బిజినెస్ అయితే చేసింది. ఇది నిజంగా హైలైటే. అయితే ఈ మూవీకి అనమాట 250 కోట్ల దాకా అయితే బడ్జెట్ పెట్టారు. అలా పెట్టినా సరే అన్ని రకాలుగా అనమాట అన్ని స్టేట్లలో బాగా ఆడుతుంది. ఎందుకంటే మూవీలో అనమాట ఒక పర్సన్ అయితే ఉన్నారు. ఆయన ఉండడం కారణంగా ఈ మూవీలో కొన్ని సీన్స్ అనమాట టాలీవుడ్ సీన్ లా ఉండవు, హాలీవుడ్ సీన్లు అయితే ఉంటాయి. ఆయన డిఓపి పరమహంస గారు. ఆయనైతే లియో మూవీకి అయితే వర్క్ చేశారు. మూవీలో ఆయన వర్క్ చేయడం కారణంగా ఆయన వర్క్ నచ్చారన్నమాట. ఈ మూవీలో ఆయన అయితే తీసుకున్నారు. ఆయన అనమాట రఫ్ గా ఈ మూవీలో 1.5 సేపు అనమాట కొన్ని మంచి సీన్లు అనమాట షూట్ చేశారు. ఆయన అలాంటి సీన్స్ తీశారు కాబట్టి ఆ సీన్స్ అనమాట ఒక రేంజ్ లో అయితే ఉంటాయి. అలా ఎందుకు చెప్తున్నాను అంటే భయ్యా, లియో మూవీలో అనమాట కార్ చేసింగ్ సీన్ అయితే ఉంటుంది. ఆ సీన్ ఎలా అనిపించింది, దానికల్లా 1000 రెట్లు అనమాట ఈ మూవీలో విఎఫ్ఎక్స్ అయితే ఉంది. అదే కాకుండా పరమహంస గారికి విఎఫ్ఎక్స్ కంపెనీ కూడా ఉంది. అలాంటి పర్సన్ అనమాట ఈ మూవీలో తీసుకున్నారు అంటే ఈ మూవీలో ఏ రేంజ్ విజువల్స్ విఎఫ్ఎక్స్ ఉంటుందో ఆలోచించండి. చాలా మంచి సీన్లు అయితే పెట్టారు. మూవీలో అయితే మనకి ధర్మం గురించి చూపిస్తారు, మన హిస్టరీ గురించి చూపిస్తారు, అలాగే ఒక రాజు దొంగలా ఎందుకు మారాడు అనేది కూడా ఈ మూవీలో అయితే చూపిస్తారు. చాలా అయితే ఉన్నాయి. పార్ట్ 1 అనమాట ఎన్నిసార్లు పోస్ట్ పోన్ అయినా సరే ఇప్పుడు అనమాట కంప్లీట్ అయిపోయి ఇప్పుడైతే రిలీజ్ అవబోతుంది. చాలా పర్సన్స్ అనమాట ఈ మూవీ మళ్ళీ లేట్ అవ్వాలి, ఈ మూవీ థియేటర్ లో రిలీజ్ అవ్వకూడదు అనమాట హరిహర వీరమల్లి మూవీ అయితే కేసు వేస్తున్నారు. అలా ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనమాట ఇప్పుడు ఒకవైపు అనమాట రాజకీయంలో బాగా ఎదుగుతున్నారు. అలాంటి పర్సన్ అనమాట ఇప్పుడు సినిమా రంగంలో కూడా బాగా ఎదిగితే పవన్ కళ్యాణ్ గారు పెద్ద తోపు అయిపోతారు. అలా అవ్వకూడదు అని చాలా మంది అనమాట ఈ మూవీ మీద కుట్ర చేస్తున్నారు అని క్లియర్ గా కూడా చెప్పొచ్చు. అదే కాకుండా మన పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏమని చెప్పారు అంటే, నేనైతే సినిమా రంగంలో అయితే దూరం అయ్యాను. ఇప్పుడు అనమాట టాలీవుడ్ లో చాలా హీరోలు అయితే ఉన్నారు. హీరోలతో పోలిస్తే వాడుకున్న రికార్డ్స్ అనమాట నాకైతే లేవు. నాకు అలాంటి రికార్డ్స్ ఎందుకు లేవు అంటే, ఒకప్పుడు నాకు అలాంటి రికార్డ్స్ అయితే ఉండేవి. కానీ ఇప్పుడు అనమాట నేను జనాల కోసం రాజకీయంలో అయితే వెళ్ళిపోయాను. దాని కారణంగా ఈ రికార్డ్స్ నాకైతే లేవు. ఇప్పటి నుండి నేను సినిమాలు తీస్తానో లేదో తెలియదు, కానీ ఇప్పటి నుండి నేను తీసే సినిమాలు జనాలకైతే బాగా గుర్తుండిపోతాయి అని పవర్ స్టార్ పవన్ గారు ఈ రిలీజ్ ఈవెంట్లో అయితే చెప్పారు. ఇలాంటి స్పీచ్ ఇచ్చారు అంటే మామూలు విషయం కాదు భయ్యా. ఎందుకంటే ఒక యాక్టర్ అనమాట తన యాక్టింగ్ గురించి మర్చిపోయి రాజకీయంలో వెళ్ళిపోవడానికి చాలా రీజన్స్ అయితే ఉంటాయి. అలా ఉన్న పర్సన్ గురించి చాలా మంది అయితే అర్థం చేసుకోరు, అతను ట్రోల్ చేస్తారు. అయితే ఈ మూవీ రిలీజ్ అవుతుంది, తప్పకుండా విధ్వంసం క్రియేట్ చేస్తుంది నాకు అనిపిస్తుంది. ఇంతకీ ఈ విషయం గురించి మీరు అంటున్నారు అని డెఫినెట్ కామెంట్ చేసి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్.